కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు. లూకా సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పెదను అనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 18, 19 వచనాలు మనం చదువుకున్నాం. 18వ వచనం ప్రారంభంలో ఏమని ఉందంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును. ఏమనుకుంటున్నాడు? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును అనుకున్నాడు. 19వ వచనం చివరికి వచ్చేసరికి అతడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను అని ఉంది. ప్రారంభంలో అనుకున్నాడు, నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆలస్యము చేయకోకుండా లేచి తండ్రి యొద్దకు వచ్చేసాడు. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే లేచి వెళ్ళుట. చెప్పండి, లేచి వెళ్ళుట. లేచి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఈ వాక్యంలో నుంచి నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు బోధించినా ఎక్కువగా ఉపమానములతో బోధించేవారు. ఎక్కువగా వేటితో బోధించేవారు? ఉపమానములతో బోధించేవారు. ఆ ఉపమానములలో ఎంతో అర్థం ఉండేది. గూఢార్థములు అందులో దాగి ఉండేవి. అందరూ సులువుగా అర్థం చేసుకునే విధంగా చక్కనడికి ఒక ఆలోచన వచ్చింది. ఎంతకాలం నేను ఇలాగ ఆస్తి లేకుండా ఉంటాను, ఏదో ఒక రోజున నా తండ్రి ఆస్తి పంచిపెట్టాలి కదా. సాధారణంగా ఆస్తి ఎప్పుడు పంచిపెడతారు? తల్లిదండ్రుల తదనంతరం ఆస్తి పంపకాలు జరుగుతాయి. మరి నా తండ్రి చచ్చిపోయే వరకు నేను ఇలాగే ఉండాలా? అప్పుడు వరకు ఎందుకు? ఇప్పుడే నాకు రావాల్సిన ఆస్తి ఎంతైతే అంత ఇచ్చేయమని అడుగుదామని నిర్ణయించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు. తండ్రి, ఆస్తిలో నాకు రావలసిన వాటా ఇచ్చేయండి అన్నాడు. హల్లెలూయా. తండ్రి అన్నాడు, అప్పుడే ఎందుకురా, ఇప్పుడే ఇస్తే నువ్వు పాడు చేసేస్తావు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చాక నీకు ఇస్తాను అంటే ఊరుకోలేదు. ఇస్తావా చస్తావా అని పట్టుకుని ఇచ్చే వరకు కూడా వదలలేదు. కాబట్టి ఆ తండ్రి ఇంకా చేసేది ఏమీ లేక తన ఆస్తిని 2 వాటాలు చేసి పెద్దవాడికి ఇవ్వాల్సింది పెద్దవాడికి ఇచ్చేశాడు, చిన్నవానికి ఇవ్వాల్సింది చిన్నవానికి ఇచ్చేశాడు. పెద్దవాడు ఆస్తి వచ్చిన తర్వాత ఏం చేశాడు? తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి దగ్గరే ఉంటూ తండ్రి మాట వింటూ తండ్రి చెప్తున్నట్టుగా చేస్తూ తండ్రి దగ్గరే ఉండిపోయాడు పెద్దవాడు. చిన్నవాడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఆస్తి చేతికి వచ్చిందో తండ్రిని విడిచిపెట్టేసి చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు ఆస్తి అంతా పట్టుకుని. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆస్తి తన చేతిలో ఉందేమో, డబ్బు తన చేతిలో ఉందేమో, బంధువులు స్నేహితులు ఎక్కువయ్యారు అతనికి. చాలామంది స్నేహితులు అతనితో కూడా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నిజమే కదా. డబ్బు మన దగ్గరుంటే బంధువులు స్నేహితులకి కొదువ ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? బెల్లం ఎక్కడ ఉంటుందో చీమలు ఈగలు అక్కడే ఉంటాయి. అలాగే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ చుట్టూనే బంధువులు ఉంటారు.
వాళ్ళ చుట్టూనే మరి స్నేహితులు కూడా ఉంటారు. డబ్బున్నంతసేపు మన దగ్గర ఎంతోమంది ఉంటారు. ఒక్కవేళ డబ్బు పోయిందనుకోండి, మనము దరిద్ర స్థితిలోనికి వెళ్ళామనుకోండి, అప్పుడు వరకు మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతారు. ఇది మానవ నైజం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాన్నగారు కూడా చిన్నప్పుడు చాలా పేద స్థితిలో పెరిగారు. తల్లిని చిన్నప్పుడే కోల్పోయారు. ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే ఆయనకున్న ఒకే ఒక ఆశ, తల్లి పోయింది, ఆదరించిన బంధువులు ఎవరూ లేరు, మరి చాలా కష్టాలు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఆయనకు ఒక ఆశ, నేను ఏ విధంగానైనా సరే డబ్బు సంపాదించాలి అని. చాలా కష్టజీవి కాబట్టి ఫస్ట్ నుంచి కష్టపడ్డారు, చదివారు, ఉద్యోగం సంపాదించుకున్నారు. 16వ సంవత్సరంలోనే ఉద్యోగము వచ్చేసింది. మరి సీలేరు అనేటువంటి ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏ విధంగానైనా సరే డబ్బు సంపాదించాలనేటువంటి ఆశతో ఒక ప్రక్కన ఉద్యోగం చేస్తూనే మరో ప్రక్కన బట్టల కొట్టు పెట్టారంట. బట్టల వ్యాపారం ప్రారంభించారు. మెల్లిమెల్లిగా డబ్బు పెరుగుతూ ఉంది. చెప్తా ఉండేవారు, డబ్బు మీద పడుకునే అంత స్థాయి, పెద్ద పెద్ద కట్టలు పరుపు కింద పెట్టుకుని పడుకునేవారంట. అంత ఎక్కువగా సంపాదించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మరి ఆ నాన్నగారు దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉన్నారు గనుక రక్షణ పొందిన తర్వాత తెలుసుకున్నారు ఏంటనంటే, ఒకానొక రోజున ఆ బట్టల షాప్ అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోయిందంట. డబ్బులన్నీ కాలిపోయినాయి అంట. అప్పుడు అర్థం కాలేదు ఎందుకు అలా జరిగిందో అని. రక్షణ పొందిన తర్వాత అర్థం చేసుకున్నారు, నేను ఆ స్థితిలో ఉంటే దేవునికి దూరం అయిపోతాను, దేవుని ప్రణాళికలోనికి, ఆయన చిత్తంలోనికి రావాలని చెప్పే దాని నుంచి నన్ను విడిపించారని ఆ తర్వాత అర్థం చేసుకున్నారు. సరే, ఆస్తి సంపాదించడం అది పోయింది కదా, ఊరుకోలేదు, మరలా ప్రారంభించారు. చాలా కష్టపడి ఉద్యోగంలో పైకి ఎదుగుతూ ఉన్నారు. మెల్లిమెల్లిగా డబ్బులు సేవ్ చేస్తూ పొలాలు కొనడం ప్రారంభించారు, స్థలాలు కొనడం ప్రారంభించారు, ఇల్లు కట్టారు. ఉద్యోగం చేస్తూనే ఇంచుమించు 10 ఎకరాల పొలం వరకు కూడా ఒక స్థాయిలోనికి వచ్చారు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఏమీ లేనప్పుడు ఎవ్వరూ దరి చేర్చలేదు, దరి ఆదరించలేదు, బంధువులుగా చేర్చుకున్న వారు ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు ఒక స్థాయిలోనికి వచ్చేసరికి మెల్లిమెల్లిగా బంధువులు, స్నేహితులు అందరూ చేరువవ్వడం మొదలయ్యారు. అందుకని అస్తమాను నాన్నగారు చెప్తా ఉండేవారు కదా, ఏమని, పురుషులు డబ్బున్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు అందమున్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి. పురుషుల దగ్గర డబ్బు ఉందనుకోండి, జనాలు పరుగెడతారు, బంధువులు, స్నేహితులు రకరకాలుగా పరుగులెడతారు. స్త్రీ దగ్గర అందం ఉన్నంత వరకు కూడా మనుషులు పరుగులెడతారు స్త్రీ చుట్టూ. కానీ ఒక్కసారి అందం పోయినా, ఆస్తి పోయినా ఎవరు మనల్ని పట్టించుకోరు. అందుకే జాగ్రత్తగా ఉండాలని అస్తమాను చెప్తా ఉండేవారు. దేవునికి స్తోత్రం. నిజమే, డబ్బు ఉంటే మనకి స్నేహితులు ఎక్కువ అవుతారు, బంధువులు ఎక్కువ అవుతారు. ఈ చిన్న కుమారుడు కూడా ఎప్పుడైతే ఆస్తి పట్టుకుని వెళ్ళాడో, బంధువులు, స్నేహితులు తన చుట్టూ ఉన్నారు. ఇక నాకేంటి, నా తండ్రి దూరంగా ఉన్న పర్వాలా, నాకు బోళ్ళు మంది స్నేహితులు, బోళ్ళు మంది మరి బంధువులు అని వాళ్ళందరినీ చూసి విర్రవీగుతూ తన ఆస్తినంతా కూడా ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. రకరకాలైన అలవాట్లు చేసుకున్నాడు. త్రాగుడు, జూదం, వ్యభిచారం అంటూ రకరకాలైన వాటిని అలవాటు చేసుకుని తన ఆస్తినంతా కూడా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. అంటారు కదా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. దేవునికి స్తోత్రం. మరి ఎంత ఆస్తి తెచ్చుకున్నా ఏదో కొన్ని సంవత్సరాల వరకే ఆస్తి ఉంటుంది, కానీ కూర్చుని తింటే ఆస్తి ఉంటుందా? ఖర్చు పెట్టాడు, ఆస్తి అంతా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆస్తి అయిపోయిందో మెల్లిమెల్లిగా బంధువులు దూరం అయ్యారు, మెల్లిమెల్లిగా స్నేహితులు దూరం అయ్యారు, అందరూ విడిచిపెట్టేశారు, ఒంటరి వాడైపోయాడు. చివరికి ఆ చిన్న కుమారుని పరిస్థితి ఎలాగైపోయింది అనంటే, వేసుకున్న ఒక జత బట్టలు కాకుండా ఇక మరే బట్ట లేకుండా అయిపోయింది.
తినడానికి తిండి లేకుండా ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నాడు. ఇప్పటి వరకు నా దగ్గర తిన్నారు కదా, నేను మీకు సహాయం చేశాను కదా, నాకు కూడా సహాయం చేయండి, నాకు కూడా భోజనం పెట్టండి అని ఎంతోమంది బంధువుల దగ్గరికి, ఎంతోమంది స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఒక్కరు కూడా అతనిని చేర్చుకోలేదు. ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి ఆకలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆకలితో ఉన్న సందర్భంలో అతడు అనుకున్నాడు, ఏదైనా పని చేసైనా ఆకలి తీర్చుకోవాలని. అలా వెళితే ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గర విస్తారమైన పందులు ఉన్నాయి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నీ పందుల్ని నేను మేపుతాను, నాకు రోజు కొంచెం భోజనం పెట్టండి అన్నాడు. సరే పనిలో చేరు, పందుల్ని మేపు అని పని అప్పగించాడు. కానీ ఆ యజమానుడు కూడా కడుపు నిండా భోజనము పెట్టడం లేదు. ఆకలి, ఆకలి, ఆకలి. దేవునికి స్తోత్రం, దేవు నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. భయంకరమైన ఆకలి. మనిషి ఆకలితో ఉన్నప్పుడంట, ఆకలి మనిషి చేత ఏ పనైనా చేయిస్తుందంట. తెలుసా మీకు? ఆకలి మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. భయంకరమైన ఆకలితో ఉన్నాడు. వెళ్ళాక వ్యక్తిని పొడిచొచ్చాయి, నీ కడుపు నిండా భోజనం పెడతానన్నారు. నిజమైన ఆకలి. మనకేంటి అప్పుడప్పుడు వస్తుంది ఆకలి, వేసిన వెంటనే మనము నింపేస్తాం. కాబట్టి నిజమైన ఆకలి బాధ మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆకలి బాధతో ఉన్నవాళ్ళు ఎవరేం చెప్పినా చేయడానికి వెనకడుగు వేయడు. ఈ వ్యక్తి కూడా ఇక ఎంత దీన స్థితికి దిగజారాడంటే, కనీసం ఆ పందులకు పెట్టే పొట్టైనా తిని కడుపు నింపుకుందామని చెప్పి ఆ పందులకి తొట్టిలో మరి పొట్టు గెంజి అవన్నీ వేస్తారు కదా, అక్కడికి వెళ్ళి పందుల్లాగా అందులో నోరు పెట్టి తినడానికి ప్రయత్నిస్తే పందులు కూడా అతనికి గెంటి వేసేసినాయి. దేవునికి స్తోత్రం. ఇటువంటి పరిస్థితులలో అతనిలోనికి ఒక పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా తండ్రి ఇంట చాలామంది పనివారు ఉన్నారే, ఆ పనివారందరూ రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నారే, నేను అతని కుమారుణ్ణి ఇంత ఆకలితో అలమటిస్తున్నానా? లేదు, ఈ పరిస్థితుల్లో నేను ఉండడానికి వీల్లేదు, నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. తన మనసులో అనుకుంటున్నాడు ఇలాగా, లేచి నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతాను, నా తండ్రిని క్షమించమని అడిగి, నీ కుమారుడిగా ఉండే యోగ్యత నాకు లేదయ్యా, నీ పనివానిలో ఒకనిగా పెట్టుకోమని అడుగుదా అని అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, చిన్న కుమారుడికి తన తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగం ఇచ్చేశాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? పిల్లలకి ఆస్తి సంపాదించి ఇవ్వాలి. ఏమి సంపాదించి ఇవ్వాలి? ఆస్తి సంపాదించి ఇవ్వాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అయితే పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని ఇంకా పెంచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? చక్కగా ఏ వ్యాపారమో చేసుకునో దాని ద్వారా ఏదో లాభాన్ని వచ్చే విధంగా తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని వాడుకుని ఆస్తిని ఇంకా రెట్టింపు చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలా ఉంటుందా? తల్లిదండ్రులు సంపాదించి ఇస్తే పిల్లలు ఏం చేస్తున్నారు? దానిని పాడు చేసేస్తున్నారు. ఆస్తంతా కూడా రకరకాలైన వ్యసనాలకు మరి పాడు చేసేసి, తల్లిదండ్రులు ఇచ్చింది వాడేస్తున్నారు, వీళ్ళ సంపాదించింది వాడేసి పిల్లలకి ఏమీ లేకుండా చేసేస్తున్నారు చాలామంది. హల్లెలూయా. ఒకవేళ తల్లిదండ్రులు ఇచ్చింది పిల్లలు జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని రెట్టింపు చేసుకున్నారు, ఈ రెట్టింపును మరలా పిల్లలకి ఇచ్చారు, ఆ పిల్లలు కూడా జాగ్రత్తగా కాపాడుకుని మరలా దాన్ని రెట్టింపు చేశారు. అలాగా ప్రతి సంతాన వంశములు మారే కొలది, తరములు మారే కొలది ఆస్తి రెట్టింపు అవుతూ ఉందనుకోండి,
అసలు భూమి మీద పేదవాళ్ళు ఉంటారంటారా? హల్లెలూయా. అందరూ ధనవంతులు అవుతారు, కానీ అంత పరిస్థితి ఎక్కడుంటుంది? హల్లెలూయా. సంపాదించినట్లుగానే పాడు చేసేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కూడా పాడు చేసేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు మరొక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటనంటే, ఒక మనుషుడంట దేశాంతరం వెళుతూ 3 వ్యక్తులను పిలిచాడంట. పిలిచి ఎవని సామర్థ్యము చొప్పున వానికి తలాంతులను ఇచ్చాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. చెప్పండి. ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఒకనికి ఎన్ని ఇచ్చాడు చెప్పండి? 5 ఇచ్చాడు. ఒకనికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకనికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఎవని సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చాడు. అయితే అతను ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఓ 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఈ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి యజమానుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, వాటితో మరొక 5 సంపాదించాను. ఇదిగో 10 తలాంతులని చెప్పి యజమానుడికి 10 ఇచ్చాడంట. ఆ యజమానుడు చాలా సంతోషపడి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా అధికమైన వాటి మీద నువ్వు అధికారివై ఉంటావని చెప్పి దీవించాడు. సరే, 2వ వాడు వచ్చాడు. 2వ వాడికి ఎన్ని ఇచ్చారు చెప్పాలి అందరూ? ఎన్ని ఇచ్చారు? 2 ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? మరో 2 సంపాదించాడు. యజమానుడు ఇచ్చిన 2 తలాంతులతో ఇంకో 2 సంపాదించి 4 చేసి 4 పట్టుకొచ్చి యజమానుడికి ఇస్తున్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు 2 ఇచ్చావు కదా, వాటితో మరో 2 సంపాదించాను, ఇదిగో 4 అని చెప్పి ఇస్తే ఆ యజమానుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద అధికారివయ్యుండుము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు 3వ వాడు వచ్చాడు. 5 ఇచ్చిన వాడు మరో 5 తయారు చేస్తే, 2 ఇచ్చిన వాడు మరో 2 సంపాదిస్తే, 1 ఇచ్చిన వాడు ఏం చేయాలి చెప్పండి? ఇంకొకటి సంపాదించాలా వద్దా? సంపాదించాలా? హల్లెలూయా. కానీ 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంట? జాగ్రత్తగా దాన్ని పట్టుకుని వెళ్ళి భూమిలో దాచిపెట్టి ఉంచేశాడంట. 10 సంవత్సరాల తర్వాత యజమానుడు తిరిగి వస్తే ఆ 1 తలాంతునే మరలా తీసుకొచ్చి యజమానునికి ఇస్తూ, యజమానుడా, నువ్వు చాలా కఠినాత్ముడు అని నాకు తెలుసు, నువ్వు విత్తని చోట కోస్తావని నాకు తెలుసు, నువ్వేదో రోజున వచ్చి నేను ఇచ్చిన తలాంతు నాకు ఇయ్యని అడుగుతావని నాకు తెలుసు. హల్లెలూయా. ఎలాగ ఆలోచించాడో చూడండి ఆ వ్యక్తి. నాకు తెలుసు నువ్వేదో రోజున వచ్చేసి నన్ను అడుగుతావు, నీకు ఇచ్చిన తలాంతు ఏది పట్రా అంటావు, అందుకనే నేను దాన్ని ఎక్కడా కూడా వాడుకోకుండా భూమిలో దాచిపెట్టి ఇదిగో తీసుకొచ్చేసాను, నీ తలాంతు నువ్వు తీసేసుకో అని ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే అప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడో తెలుసా? చెడ్డదాసుడా. ఏమన్నాడు? చెడ్డదాసుడా, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాడుకుని రెట్టింపు చేసుకుంటావని నీకు ఇస్తే దాన్ని వాడకుండా భూమిలో దాచిపెట్టి పైగా నన్ను కఠినాత్ముడని అంటావా? చెడ్డదాసుడా అని చెప్పి ఆ సేవకులను పిలిచి వీడిని వెలుపటి చీకటిలోనికి త్రోసేయండి అని చెప్పి ఆ వ్యక్తిని చీకటిలోనికి త్రోసేశారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి కూడా తన ఆస్తిని ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు మనకి. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద పుట్టిన ఏ ఒక్క బిడ్డలో కూడా ఏ తలాంతు లేకుండా దేవుడు పుట్టించలేదు. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఇచ్చాడు దేవుడు. సామర్థ్యము చొప్పున అన్నట్టుగా ఒకరికి 1 ఇవ్వచ్చు, ఒకరికి 2 ఇవ్వచ్చు, ఒకరికి 5 ఇవ్వచ్చు, ఒకరికి 9 తలాంతులు ఇవ్వచ్చు. హల్లెలూయా. ఎవని సామర్థ్యము చొప్పున వాళ్ళకి దేవుడు తలాంతులు, కనీసం 1 తలాంతు అయినా నీకు ఉంటుంది. అర్థమైందా? తలాంతులు లేకుండా ఎవరిని దేవుడు పుట్టించలేదు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నీలో ఏదో తలాంతును దేవుడు పెట్టాడు, నీదో ఏదో టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడు. చూడండి, కొంతమంది ఏమీ నేర్చుకోకుండానే వాయిద్యాలు భలే వాయించేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి నేర్పించవసరంలా, చిన్నప్పటి నుంచే ఆటోమేటిక్గానే వాళ్ళ చేతులు కదిలిపోతూ ఉంటాయి. డ్రమ్స్ వాయించేస్తారు, అన్ని రకాల వాయిద్యాలు వాయించేస్తారు. ఏంటి నేర్చుకున్నారా అంటే నేర్చుకోరు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేంటంటే ఒక టాలెంట్, దేవుడిచ్చిన ఒక తలాంతు. హల్లెలూయా. కొంతమంది పాటలు బాగా పాడతారు, చదువుకోకపోయినా చదువుతో సంబంధం ఉండదు. ఏ పాట అయినా, ఏ కొత్త పాట అయినా ఈజీగా పట్టేస్తారు, ఈజీగా పాడేస్తారు, చాలా చక్కగా పాడతారు. వాళ్ళకి ఏం టాలెంటు? పాటలు పాడే టాలెంట్. కొంతమందికి ప్రార్థించే తలాంతునిస్తాడు, కొంతమందికి ఇచ్చే తలాంతునిస్తాడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు, పంచి పెడతా ఉంటారు, అదో టాలెంట్. హల్లెలూయా. అప్పు చేసైనా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ టాలెంట్ ఏంటంటే ఇచ్చే తలాంతు. కొంతమంది దగ్గర ఎంత ఉన్నా ఎవరో, హల్లెలూయా, అస్సలు పంచిపెట్టరు. కాయకి కూడా ఎంగిలి మెతికి వెదల్సలు. కొంతమంది ఎంతున్నా దాచుకుంటారు, కొంతమంది ఏమీ లేకపోయినా ఇచ్చేస్తూ ఉంటారు. అదేంటంటే ఒక టాలెంట్, ఒక తలాంతు, దేవుడిచ్చిన ఒక వరం అది అని చెప్పొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఇలా రకరకాలైన తలాంతులు దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. తలాంతు లేకుండా ఎవరిని పుట్టించలేదు దేవుడు. నీకే తలాంతు ఇచ్చాడో నువ్వు తెలుసుకో. నీలో ఏ టాలెంట్ దేవుడు పెట్టాడో అది తెలుసుకుని దాన్ని నువ్వు వాడడానికి ప్రయత్నించాలి. పాటలు పాడే తలాంతు ఉందా? మౌనంగా కూర్చోకూడదు, లేచి పాడాలి, దేవుని స్తుతించాలి. ప్రార్థించే తలాంతు ఉందా? లేచి ప్రార్థించాలి. ఇక్కడే అందరి ముందే కాదు, ఇంటి దగ్గర కూడా ప్రార్థించాలి. హల్లెలూయా. ఇచ్చే తలాంతు ఉందా? ఇవ్వాలి. వాయిద్యాలు వాయించే తలాంతు ఉందా? వాయించాలి. ఏ టాలెంట్ నీలో ఉందో అది నువ్వు తెలుసుకుని దాన్ని వాడడానికి ప్రయత్నించాలి. భూమి మీద పనికిరాని వారంటూ ఎవరిని దేవుడు తయారు చేయలేదు. అందుకని యేసయ్య కొండ మీద ప్రసంగంలో అన్నారు, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని అనొద్దు, పనికి మాలినోడా అంటారు కొంతమంది. పనికి మాలిన దానా అని తిడతా ఉంటారు కొంతమంది భార్యల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనికి మాలిన వారు అంటే ఎవరు లేరు, అందరినీ పనికొచ్చే వారినే దేవుడు చేశాడు. అర్థమైందా? హల్లెలూయా. కానీ సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉన్న టాలెంట్ మనం గుర్తించుకోకుండా మనల్ని అలా మందులుగా చేసేసి, మత్తులుగా చేసేసి అలా పనికి రాకుండా చేసేస్తున్నాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడు ఆ తలాంతును వాడాలి, రెట్టింపు చేసుకోవాలి. అప్పుడు రెట్టింపు కృప నువ్వు పొందుకుంటావు, రెట్టింపు బలము దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. ఏదో ఒక రోజున ఆ యజమానుడు వచ్చి వాళ్ళని అడిగినట్లుగా నిన్ను అడుగుతాడు దేవుడు. నీకు ఈ తలాంతుని ఇచ్చాను కదా, వాడావా? ఏం చేసావు ఈ తలాంతుతో అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ఆ ఒక్క తలాంతు ఇచ్చిన ఆ వ్యక్తిలాగా మనం కూడా భూమిలో దాచిపెట్టుకుని దాన్ని వాడకుండా ఉన్నామనుకోండి, మన పరిస్థితి చీకటి బిలములోనికి తోసేస్తాడంతే. హల్లెలూయా. హల్లెలూయా. మనం గమనించుకోవాలి, టాలెంట్లు ఉపయోగించకపోతే కూడా చీకటే గమ్యం. అర్థమైందా? ఓన్లీ పాపం చేస్తేనే అనుకుంటారు కొంత, వ్యభిచారము, త్రాగుడు ఇవే కాదు, నరకంలోనికి వెళ్ళడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. చీకటి బిలములోనికి పడద్రోయబడడానికి చాలా కారణాలు ఉన్నాయి. పేదవాళ్ళకి సహాయం చేయకపోవడం వలన కూడా అగ్నిలోనికి వెళ్తారు. తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. ఆ చివరి వచనంలో ఉంటుంది, మీరు నాకు ఆకలైనప్పుడు అన్నం పెట్టలా, దాహమైనప్పుడు నీళ్ళు ఇవ్వలా, నేను దిగంబరుగా ఉంటే నాకు వస్త్రాలు పెట్టలా. అందుకనే మీరు అందరూ అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నిలోనికి పోవుడని చెప్పి అటువంటి వారి నరకాగ్నిలోనికి తోసేసినట్లుగా మనం చూస్తాం.
నరకంలోనికి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను మీరు సరిగా ఉపయోగించకపోతే, ఆ తలాంతులను వాడకపోతే కూడా వెలుపటి చీకటిలోనికి త్రోయబడతాం. గుర్తుపెట్టుకోండి. మీ తలాంతు ఏంటో తెలుసుకున్న తలాంతును వాడండి దేవుని మహిమ కొరకు. ఆమేన్.